చాలా దారుణం. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళిద్దరూ ఆ నాయకులిద్దరూ మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికల్లో మీకు ఇద్దరు ప్రత్యర్థులు. ఒక ప్రత్యర్థి మీకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఇంకో ప్రత్యర్థి ఇప్పుడు మీ వెంట చేరారు, మీతో కలిసి నడుస్తున్నారు, పితాని బాలకృష్ణ గారు. ముందుగా దాట్ల సుబ్బరాజు గురించి మాట్లాడదాం. సుబ్బరాజు గారితో నేను రీసెంట్గా కలిశాను, మాట్లాడాను, ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయన మీ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా ఇసుక దందా, మట్టి దందా, అక్రమ మద్యం, యానం నుంచి మీ పక్కనే ఉన్న యానం నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని 100 కోట్లు పోగేసుకున్నారు. నియోజకవర్గాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇవి ప్రధానంగా సుబ్బరాజు మీ మీద చేస్తున్న ఆరోపణలు. 1 by 1 ఆరోపణ మీద సుబ్బరాజుని అడగక్కర్లే, ప్రజలను అడగాలి ఏం చేశామనేది. నా గురించి అడగాలనుకుంటే ప్రజలను అడగాలి. ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుంటారు. దాంట్లో సిద్ధహస్తుడు సుబ్బరాజు అనేవాడు. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఇసుక దందా అనేది మీకే తెలుసు. ఇవాళ మన ఇసుక పాలసీ 5 సంవత్సరాలకి ఇసుక పాలసీ ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా చేసిందని, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఇంకోటి కానీ అన్యాక్రాంతం అవ్వకుండా అది ఒక ప్రైవేట్ సంస్థ జేపీ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఇసుక ఏదైతే వ్యాపారం ద్వారా ప్రభుత్వమే చేయడం జరిగింది. ముఖ్యంగా దందా అనే మాట మాట్లాడే ముందు సుబ్బరాజు అనే వ్యక్తికి అసలు మా నియోజకవర్గంలో ఇసుక రీచ్లే లేవు. మా నియోజకవర్గంలో ఓన్లీ బోట్స్మ్యాన్ ర్యాంపులు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎవరైతే ఇసుక ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే వచ్చి చేసుకుంటారు తప్పితే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం అనేది ఉండదు. 2019 ఎన్నికల్లో అప్పుడు జనసేన పార్టీ కూడా పోటీ చేసింది కాబట్టి ఓటు స్ప్లిట్ అయింది. మీకు నాకు తెలిసి ఒక 5-6 వేల ఓట్లు మార్జిన్లో మీరు గెలిచారు. ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసిపోయాయి కాబట్టి మీకు నష్టం కాదా అంటే? 100% ఏం నష్టం. మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇవాళ మేము అందరికీ చేశామని చెప్తున్నాం కదా. సంక్షేమం అనేది, డెవలప్మెంట్ అనేది అందరికీ చేసి చూపించాం మేము. ఇవాళ నేను మీకు ఉదాహరణ కిందకే చెప్తున్నా, వాటర్ ట్యాంకులు కట్టామన్నాం. మాకు ఒక కోటి పడని చోట కూడా వాటర్ ట్యాంకులు కట్టాను నేను. ఇవాళ వాళ్ళు నాతో ఉంటారు కదా. ఏ ఏరియాస్? అది 4 మండలాల్లో కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఏరియాల్లో మేము కట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది చూపించాం. అలాగే వెల్ఫేర్, ఇవాళ ప్రతి ఇంటికి వెల్ఫేర్ చేసాం. గతంలో మాకు ఓటు వేయలేని వాళ్ళు కూడా మాకు డైరెక్ట్ గా మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు, వాళ్ళు గతంలో మీకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు మంచి చేశారు, మేము మీ పక్షాన ఉంటామని చెప్పి. డెఫినెట్ గా ఏ 2 పార్టీలు ఎప్పుడు కలిసిపోయినా సరే టోటల్ గా ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇవాళ జనసేన యాక్చువల్ గా టీడీపీ ఏదైతే మీకు కలిసిందో, ఇవాళ వాళ్ళందరూ జనసేన నాయకులందరూ కూడా చాలా వరకు ఇంచుమించు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఏదైతే మమ్మల్ని సరైన గౌరవం ఇవ్వట్లేదు, మాకు సరైన ప్రాతినిధ్యం లేదు, మాకు సరైన విలువ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడే బహిరంగంగా వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఇన్ఛార్జే